తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్టుగా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. 5 రోజులు మృత్యువుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి కన్నుమూశారు. పెద్ది మరణంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. డాక్టర్లు దాదాపు ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకోకుండానే 12:51 వరకు చనిపోవడం జరిగింది. 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడు ఆయన. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ లోపల ప్రముఖ పాత్ర ఉన్నది. ఆయన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిండు ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు నేను చెప్పడం కాదు, కానీ గన్మెన్లు తీసేయటం, అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిబడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. అమరవీరుల స్తూపం దగ్గర ఆడ కశ్యప్ ఉంటాం, ఆ నుంచి నర్సంపేట పోతాం, నర్సంపేటలో అమరవీరుల స్తూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లికి 7:30 వరకు నల్లవెల్లి పోవటం జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత సిపిఆర్ ఎక్కువ సమయం తీసుకోవటం మాకు దక్కినట్టే దక్కి ఇప్పుడు 12:51 తిరిగి కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఒక గొప్ప నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. ఒక గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోయిండు. కేసీఆర్ గారికి కుడి భుజం లాంటి వాడు, పెద్ద కొడుకు లాంటి వాడు. ఆయన పెళ్లి కూడా ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు, శోభమ్మ గారు ఆ రోజు చేయడం. చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన సేవ వరంగల్ జిల్లాకు కానీ ముఖ్యంగా నర్సంపేటకు చాలా అవసరం ఉండే. ఈ సమయంలో మరి వారికి అలా జరగడం 52 ఏళ్లకే వారి జీవితం అంతా పోరాటానికే సరిపోయింది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, బీఆర్ఎస్ కీలక నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ అర్ధరాత్రి 12:51 కన్నుమూసినట్లుగా మనకు యశోద ఆసుపత్రి వర్గాలు అయితే తెలియజేశాయి. అయితే ఈ మేరకు వాళ్ళు అర్ధరాత్రి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే గత 5 రోజులుగా తీవ్ర గుండెపోటు అట్లాగే నాడీ వ్యవస్థ నిర్వీర్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు అర్ధరాత్రి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. అర్ధరాత్రి ఇక్కడికి బీఆర్ఎస్ నేతలైనటువంటి తక్కెలపల్లి రవీందర్ రావుతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా
ఎర్రోల శ్రీనివాస్ లాంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ వేకువజామున 5 గంటల ప్రాంతంలో దాదాపుగా ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని ఫస్ట్ వరంగల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి నర్సంపేటకి, అక్కడ నుంచి నల్లబల్లి ఏదైతే వీళ్ళ స్వస్థలం ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్తున్నారు. అయితే మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అంత్యక్రియలు ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ మన నాయకులు చెప్తున్నారు పరిస్థితి. అయితే మొత్తం చూస్తే కనుక 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా కేసీఆర్కి నమ్మకస్తుడిగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి 2001లో దుగ్గొండి నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది అక్కడ టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత అప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అత్యధిక కాలం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కనిపిస్తుంది మనకు. అట్లాగే ఉద్యమ కాలంలో మొత్తం వరంగల్కి సంబంధించినటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా కూడా కేసీఆర్ నమ్మకాన్ని చూరగొని తర్వాత 2014లో తొలిసారి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. తర్వాత 2016లో పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా కూడా బాధ్యతలు స్వీకరించారు. దాని తర్వాత 2018లో మళ్ళీ నర్సంపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాని తర్వాత 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా అక్కడ సేవా కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఎవరైతే ఆ ఓటర్లు ఉన్నారో నియోజకవర్గ ప్రజల అభిమానాలను చూరగొని ఈసారి 2023 గత ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 రోజులుగా అంటే మొదట అనారోగ్యం వచ్చిన తర్వాతనే రోహిణి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సిపిఆర్ చేసుకున్న తర్వాత గుండెలే కొంత సెట్ అయిన తర్వాత మళ్ళీ మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా కూడా ఇక్కడ వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ 5 రోజుల పాటు కూడా గుండెలే సంబంధించి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా నాడీ వ్యవస్థ నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పి కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అయితే ఈరోజు అర్ధరాత్రి ఆయన మృతి చెందడం పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనూ అట్లాగే నర్సంపేట నియోజకవర్గ శ్రేణుల్లోనూ మొత్తం కూడా బాధ నిర్వీర్యం ఆవహించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంత్యక్రియలు మాత్రం ఈరోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలమైనటువంటి నల్లబెల్లిలో ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శివరామకృష్ణ. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి 12:51 తుదిశ్వాస విడిచినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్టుగా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. 5 రోజులు మృత్యువుతో పోరాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి కన్నుమూశారు. పెద్ది మరణంతో ఆయన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.